హరే కృష్ణ సార్, రికార్డింగ్ స్టార్ట్ చేశాను. మీరు మ్యూట్ లో ఉన్నారా? మీ వాయిస్ రావటం లేదు. ఇప్పుడు వస్తుంది సార్. అన్మ్యూట్ చేసుకోండి. మ్యూట్ అయిపోయారు సార్. గురువు గారు మీ దగ్గర వాల్యూమ్ 190 ఉందండి, అయినా చాలా లోగా వినపడుతుంది. ఒకసారి లీవ్ అయి మళ్ళీ జాయిన్ అవ్వండమ్మా. ఓకే అండి, ఓకే అండి. శర్మ గారు, ఇప్పుడు మీరు అన్మ్యూట్ లో ఉన్నారు, చెప్పండి. ఓకే మేడం. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. రాధ గారు ధ్యేయ మంత్రం చెప్పండి. ధ్యేయ మంత్రం. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం. సంస్కృతస్య సదా భక్తే వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మానమహుతం మన్యే వందే సంస్కృతమాతరం. నమస్తే అమ్మ. ఒక చిన్న 2 కరెక్షన్స్ అమ్మా. మీరు పాడిన దాంట్లో చెప్పండి. రెండవ దాంట్లో సంస్కృతస్య సదా భక్తో సదా భక్తో భక్తో తర్వాత ఆత్మాన మాహూతం, మాకు దీర్ఘం ఉంది. ఓకే సార్, ఓకే సార్. అది ఆ రెండే, ఇంక మిగతా అంతా బాగుందమ్మా. ఓకే సార్. మనం పోయిన వారం పైన వారం చేసుకున్న, చదువుకున్న, నేర్చుకున్న విషయాలన్నీ ఇప్పుడు శర్మ గారు మీతో మళ్ళీ చెప్తారండి. దాని తర్వాత మనం ముందుకెళ్దాము. అందరూ దయచేసి మ్యూట్ లో ఉండండి. సార్ చెప్పేవన్నీ నోట్ చేసుకోండి. ఆల్రెడీ నోట్స్ రాసుకున్న వాళ్ళు ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయా ఏంటి అని చెక్ చేసుకోండి. ఓకేనా? వేద దస్తులైనటువంటి మన ఋషులు వేద సారమును, ఉపనిషత్తుల సారమును ఒక్క 4 మహావాక్యాల్లో చెప్పారు అన్న విషయాన్ని మన పూజ్య శ్రీనివాస్ గురువు గారు మొట్టమొదటి కక్షలో వివరించి ఉన్నారు అందరికీ. వాటిలో నుంచి మనము 2 మహావాక్యములనే తీసుకున్నాము. ముందు ఒక్కసారి 4 ఏమిటో చెప్తాను, తర్వాత 2 మహావాక్యాలు ఏమిటో చెప్పి ఒక పునశ్చరణలోకి వెళదాం. నేను చెప్పేటప్పుడు మీరు శ్రద్ధగా వినండి. ఒక్కొక్క విషయం 2 సార్లు చెప్తానమ్మా. విన్న తర్వాత ఎవరికైనా ఎటువంటి చిన్న చిన్న సందేహములున్నా తప్పకుండా అడగండి, మధ్యలో అడగద్దు. మొట్టమొదటి మహావాక్యం ప్రజ్ఞానం బ్రహ్మ అంటే అత్యున్నతమైన పరిపూర్ణమైన జ్ఞానమే బ్రహ్మ. తర్వాత అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మమునై ఉన్నాను. మూడో వాక్యం తత్వమసి, తత్వం అసి, అది నువ్వు అయ్యున్నావు. ఈ నువ్వు అనేటువంటిది ఏమిటంటే బ్రహ్మే అని. తర్వాత 4వ వాక్యం అయమాత్మా బ్రహ్మ, ఈ ఆత్మే బ్రహ్మము, ఈ ఆత్మే ఆ ప్రజ్ఞానము అని. కానీ మనం మటుకు మన సంస్కృత విషయానికి వచ్చేటప్పటికీ మనము 2 మహావాక్యాలను తీసుకున్నాము. ఒకటి అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మ అస్మి, నేను బ్రహ్మమునై ఉన్నాను. రెండో వాక్యం ఏమిటి? తత్వం అసి, అది బ్రహ్మము, నీవు అయి ఉన్నావు అని. సో మనము ఇంత మటుకు ఏమన్నా డౌట్లు ఉన్నాయా ఈ 2 వాక్యాలు మనం తీసుకున్నాం అన్న విషయంలో? సార్ ఇది ఒక్కసారి త్వం నువ్వు అయి ఉన్నావు అంటానికి ఏంటి సార్? తత్వం అసి, తత్వమసి. మహావాక్యం వచ్చేసి తత్వమసి. దాన్ని మనం విడగొట్టుకుంటే తత్వం అసి, త్వం అంటే నీవు, తత్ అంటే అది బ్రహ్మము, అసి అంటే అయి ఉన్నావు. ఓకేనమ్మా?
సార్ ప్రజ్ఞానం బ్రహ్మ అదొక్కసారి అవి చెప్పండి. తర్వాత ఆ ప్రజ్ఞానం బ్రహ్మ నేను ఉన్న విషయం చెప్తాను, కానీ దాన్ని మీరు ఎక్కువగా తీసుకోవద్దు ప్రస్తుతానికి. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే పరిపూర్ణ జ్ఞానమే బ్రహ్మ. అంటే మాకు ఇంక ఇతర విషయాలు ఏమీ పట్టవు. ఆత్మ పరమాత్మ ఏకమవుతాడు. అక్కడ ఏకమవంగానే ఆ జ్ఞానమే బ్రహ్మ. ఇంక మనకి మెటీరియలిస్టిక్ వరల్డ్ కానీ ఇవన్నీ ఏమీ కూడా పట్టవు. ఆయన ఎప్పుడు కూడా ఆనంద స్వరూపుడుగా ఉంటాడు. మనం ప్రస్తుతానికి మన సంబంధించిన వరకు రెండు వాక్యాలు తీసుకుందాము. అహం బ్రహ్మ అస్మి తత్వమసి. సో అహం అంటే నేను, బ్రహ్మ బ్రహ్మమునై, అస్మి ఉన్నాను. ఇంకో వాక్యం ఏమిటి? తత్వమసి. తత్ త్వం అసి. తత్ అనగా ఆ బ్రహ్మము, త్వం నీవు, అసి అయి ఉన్నావు. దీంట్లో నుంచే మనం 2 శబ్దాలను తీసుకున్నాము. ఇప్పుడు నేను అన్నదానికి ఏం చెప్తారు చెప్పండి ఒకసారి ఏకవచనంలో? అహం అహం. ఒక్కొక్కళ్ళు చెప్పండి అమ్మా. మొన్న పోయినసారి 21 దాకా పిలిచినట్టున్నారు మేడము. ఆ తర్వాత వాళ్ళు ఎవరన్నా ఒక్కళ్ళు అన్మ్యూట్ అవ్వండి, చెప్పండి. ఏకవచనంలో అహం అనంగా నేను. అదే అహం బ్రహ్మాస్మిలో ఉన్న మొదటి పదం అహం నేను. సో ఏకవచనం అహం నేను. దానికే బహువచనం ఏమనుకున్నాము? మేము, మనము, మనమందరము అని చెప్పాలి కన్నప్పుడు వయం. అహం అనగా నేను, వయం అనగా మేము, మనము, మనమందరము. ఈ అస్మి అసే అన్న విషయాలు తర్వాత నేర్చుకుందాం. రాబోయే క్లాసుల్లో చక్కగా చెప్తాము. ప్రస్తుతానికి ఇవే తెలుసుకోండి. అహం అనగా నేను, వయం అనగా మేము, మనము, మనమందరము. అలాగే ఇటు వచ్చేటికి త్వం, నువ్వు, నీవు. నువ్వు అనొచ్చు, నీవు అనొచ్చు. అలాగే బహువచనం వచ్చేసరికి యూయం. యూయం అంటే మీరు, మీరందరూ. త్వం అనగా నువ్వు, నీవు. యూయం మీరు, మీరందరూ. ఇక్కడ ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? వయం ఒకసారి అనగా చెప్పండి సార్. జాగ్రత్త సార్. వయం అనగా తర్వాత ఒకసారి చెప్పండి. మేము, మనము, మనమందరము. వయం అంటే తర్వాత అండి. తర్వాత మనం త్వం అనగా నువ్వు, నీవు. త్వం నువ్వు, నీవు. అలాగే యూయం. యూయం మీరు, మీరందరూ. నాలుగో పదం అండి. నాలుగో పదం ఒకసారి. యూయం. 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 యాకమిస్తే యు, యుకు దీర్ఘమిస్తే యూ. యూయం మీరు, మీరందరూ. మీరు, మీరందరూ. ఓకేనమ్మా? థ్యాంక్స్ అండి. సో ఇప్పుడు 21 తర్వాత 22, 23 చెప్పండి. సార్ ఏమండి? త్వం అంటే నువ్వు, నీవు. ఇప్పుడు మనం డ్రిల్ చేద్దాం. అది ఒకసారి అందరూ చెప్తారు. ఎవరన్నా హరే కృష్ణ సార్. ఆ, ఫస్ట్ మీరు నేను ఒక్కసారి ఒక కాన్వర్సేషన్ లాగా చెప్దాము. ఆ, ఆ. తర్వాత అది చూసిన తర్వాత అందరితో ప్రాక్టీస్ చేపిద్దాం చాలా మటుకు. అలాగే మేడం. ఓకేనా? ఓకే. నేను సార్ ఇప్పుడు అంటే చిన్న ఇంట్రొడక్షన్ అన్నమాట. ఇప్పుడు మనం ఇంట్లో ఎవరైనా ఇంటికి వస్తే మనం ఏం చేస్తాము? కొన్ని చిన్న చిన్న వర్డ్స్ చెప్తానండి, మీరు అందరూ నోట్ చేసుకోండి. మనం ఎవరైనా ఇంటికి వస్తే ఏమంటాము? నమస్కారః అంటే నమస్కారము అని చెప్పడం. ఓకేనా? నమస్కారః అనొచ్చు, లేకపోతే ప్రణామః అనొచ్చు. ఓకే? నమస్కారః లేకపోతే ప్రణామః. రండి లోపలికి రండి అని ఆహ్వానిస్తాం కదండి మనం. స్వాగతం, అది స్వాగతః. ఓకేనా? చాలా మట్టుకు పదాలు తెలుగులోను సంస్కృతంలోను మనం సంస్కృతం నుంచే తీసుకున్నాం కదండి. సో చాలా మట్టుకు సేమ్ గానే ఉంటాయి. కానీ ఏంటంటే పుల్లింగ పదాలు అయితే అన్నిటికీ విసర్గలు వస్తాయని మనం తెలుసుకున్నాం కదండి.
ఆ విసర్గలు వచ్చినవి పుంలింగ పదాలు. ఇది పుల్లింగ పదము, ఇది స్త్రీలింగ పదము అని మనం ఇప్పుడే అన్నీ చెప్పేయలేమండి. సో, నేర్చుకున్న వాటిల్లో పుల్లింగాలేవి, స్త్రీలింగాలేవి, నపుంసకలింగాలేవి అని మాత్రం మీరు అర్థం చేసుకోండి. ఓకేనా? సో, నమస్కారః, లేకపోతే ప్రణామః, స్వాగతః. ఓకేనా? ఇవి 3 మనం ఎవరన్నా ఇంటికొచ్చిన వాళ్ళనో, లేకపోతే మనం బయటికెళ్ళినా ఇంట్రడక్షన్ స్టార్ట్ చేసేటప్పుడు నమస్కారః, నమస్కారః శర్మ మహోదయే, మహోదయ. ఆయన పుల్లింగం అయితే మహోదయా అంటామండి. స్త్రీలింగం అయితే మహోదయే అంటాము. సార్ ఇప్పుడు నన్ను అన్నాలనుకోండి, ప్రణామః మహోదయే అంటారు. నేను ఆయనతో మాట్లాడినప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు ప్రణామః మహోదయా అంటాను. అర్థమైంది కదండి అందరికీ? ఇవి మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటాయి. స్త్రీలింగం మహోదయై. మహోదయే. మహోదయే. ఓకే మ్యామ్. ఓకే. పుల్లింగం మహోదయా. ఓకేనా? ఓకే. నమస్కారః శర్మ మహోదయే, మహోదయ. మమ నామ, చెప్పండి. చెప్పండి. మమ నామ రజనీ. తవ నామ కిం? ప్రణామః రజనీ మహోదయే. మమ నామ సీతారామాంజనేయ శర్మః. భవత్యాః నామ కిం? మమ నామ రజనీ. నేను తవ అని అడిగాను సార్ని. ఆయన భవత్యాహ అని నన్ను అడిగారు. నేను ఇప్పుడు సార్ని భవతః నామ కిం? భవత్యః, భవతః, భవత్యాహ అవి కూడా వాడచ్చండి త్వంలాగానే. భవతః అంటేనేమో పుల్లింగము, భవత్యాహ అంటేనేమో స్త్రీలింగంకి వాడతాము. మనం అవి లాస్ట్ వీక్ తెలుసుకున్నాం కదా, అవి కూడా ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? భవతః నామ కిం? మమ నామ సీతారామాంజనేయ శర్మః. భవత్యాః నామ కిం? మమ నామ రజనీ. త్వమ్మని అడగచ్చు, భవతః, భవతః, భవత్యాహ అవి కూడా అడగచ్చండి. ఒకసారి అది తవ నామ, తవ నామ కిం? మ్యామ్ ఇక్కడ మహోదయే స్త్రీలింగమా మేడం? మహోదయే మహోదయే స్త్రీలింగము, మహోదయా పుల్లింగము. ఇక్కడ భవత్యాహకి విసర్గ వస్తుంది, భవతః కూడా విసర్గ వస్తుందా మ్యామ్? వస్తుందండి. ఇద్దరికి వస్తుంది. మహోదయ అంటే మేడం మీనింగ్ ఏంటండి? మహోదయ అంటే గౌరవనీయులు, గౌరవంగా చెప్పడం అన్నమాట. ఇప్పుడు శర్మ మహోదయ అంటే శర్మ గారు అని చెప్పడం. గౌరవనీయులైన పోని ఒక విధంగా అలా ఒక చిన్న రెస్పెక్ట్ ఇవ్వటం, మర్యాద ఇవ్వటం. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు బేసిక్ గా మనకి తెలుగులో ఇవి ఉన్నాయి కాబట్టి ఎగ్జాక్ట్ గా సంస్కృతిలో కూడా ఇవే ఉంటాయి అన్నట్టుగా ఉండవండి. ఇంచుమించుగా అర్థం చేసుకోవడానికి వీలుగా అంతే. ఓకేనా? సో పొద్దున్న ఉదయానే మనం గుడ్ మార్నింగ్ చెప్పుకుంటాం కదా, శుభోదయం. మనం తెలుగులో కూడా వాడుతూనే ఉంటాము. మళ్ళీ శుభోదయం, శుభ మధ్యాహ్నం, శుభ సాయంత్రం, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, శుభరాత్రి, గుడ్ నైట్. నెక్స్ట్ థ్యాంక్స్ చెప్పాలంటే ధన్యవాదః. పునర్మిలామః అంటే మళ్ళీ కలుద్దాము అని. పునః మిలామః అది పునర్మిలామః అవుతుంది, ఆ విసర్గలు తీసేసి. గుడ్ ఆఫ్టర్నూన్ కి ఏమంటారండి? శుభ మధ్యాహ్నం. ఓకేనండి? ఓకే, అవును, ఓకే అండి అని చెప్పాలంటే అస్తు. అస్తు మహోదయ, అస్తు మహోదయే. ఓకే, అస్తు అన్న చాలు. అస్తు అంటే అస్తు ఓకే మహోదయే, అస్తు మహోదయే. ఏమండి అనురాధ గారు, ప్రాక్టీస్ సెషన్ లో అన్ని మళ్ళీ రిపీట్ చేస్తాము. ఇప్పుడు చెప్పేటప్పుడు మీరు మధ్యలో అన్మ్యూట్ అయ్యి రిపీట్ చేయకండి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ బాగుంది అంటాం కదా మనం, సమ్యక్ అస్తి చాలా బాగుంది. లేకపోతే సమీచీనం, సమీచీనం బాగుంది అండం. సమ్యక్ అస్తి
మనం సంస్కృతం అంటే ఏంటనుకున్నాం? సమ్యక్ కృతం అంటే చాలా బాగా చేయబడినది. ఓకేనా? సమ్యక్, సమీచీనం, ఓకేనా? ఉత్తమం, అద్భుతం, శోభనం, వీటన్నిటికీ ఇదే అర్థం అండి, బాగుంది అని చెప్పడం. ఓకేనా? నెక్స్ట్ సారీ చెప్పాలనుకోండి, క్షమ్యతాం, క్షమ్యతాం మహోదయ, క్షమ్యతాం మహోదయే. అంటే మహోదయ అనేది కంపల్సరీ కాదు, జస్ట్ ఒక మనకు అర్థం అవడానికి చెప్తున్నానండి. క్షమ్యతాం అంటే చాలు. క్షమ్యతాం అన్నాం అనుకోండి, చింతామాస్తు, అంటే చింతించవలసిన అవసరం లేదు. మాస్తు అంటే అక్కర్లేదు, వద్దు అని. ఓకేనా? మంచినీళ్ళు కావాలంటే మాస్తు అన్నారు అనుకోండి, వద్దు అని. ఓకే, సో ఇవాళ మనం ఏమేమి నేర్చుకున్నాం? నమస్కారః, ప్రణామః. మళ్ళీ చెప్పండి, ఆపోజిట్ క్షమ్యతాంకి ఆపోజిట్ ఒకసారి చెప్పండి. అయ్యో, ఆపోజిట్ కాదండి. క్షమ్యతాం అంటే మమ్మల్ని క్షమించండి అని మీరు నన్ను అడిగారు అనుకోండి, పర్వాలేదండి అంటాం కదా మనం తెలుగులో. అలా చింతించద్దు అని చెప్పడానికి చింతా మాస్తు, చింతా మా అస్తు. ఓకేనా? సో ఇప్పుడు నేను మళ్ళీ అన్ని రిపీట్ చేస్తాను మనం నేర్చుకున్నవి, అందరూ రాసుకోండి. తర్వాత మనము నెక్స్ట్ సెషన్లోకి వెళ్దాం, ప్రాక్టీస్ చేపిస్తాం. నమస్కారః, ప్రణామః, ఇవి రెండు అదే వందనం చేయడానికి అన్నట్టు. స్వాగతః లోపలికి రండను, లేకపోతే స్వాగతించడానికి. క్షమ్యతాం అంటే క్షమించండి అని అడగడానికి. తర్వాత చింతామా అస్తు, చింతామాస్తు, అలా. క్షమ్యతాం క్షమించడం, క్షమించమని అడగడం అన్నమాట. చింతా మా అస్తు, చింతా మాస్తు అంటే పర్వాలేదు, చింతించవద్దు అని చెప్పడానికి. ధన్యవాదః మీ అందరికీ తెలుసు ఆల్రెడీ. చింతా నాస్తునా అండి, చింతా మాస్తు. చింతా మాస్తు. వద్దు అని అంటానికి ఏముంటామండి? మాస్తు, మా ప్లస్ అస్తు, మాస్తు. ఓకేనా? ధన్యవాదః, పునర్మిలామః, పునః, పున విసర్గలు, పునః మిలామః అది కలిపి చదివినప్పుడు పునర్మిలామః. మనం శ్లోకాల్లో చదువుతున్నప్పుడు చూస్తాం కదండి, పునర్మిలామః, పునర్జన్మ, ఇవన్నీ అలా ఫామ్ అయిన వర్డ్స్. సమీచీనం చాలా బాగుంది. పునర్మిలాప అంటే ఏంటి మేడం? మళ్ళీ కలుద్దామండి. పునర్మిలామః, మిలామహ. ఓకే, మిలామః. రాధ గారు ఏమన్నా అడగాలా? రాధా కోవిల్. లేదండి. సరే, మ్యూట్ అయిపోండి. పునర్మిలామహ అంటే అర్థం అండి? మళ్ళీ కలుద్దాము అండి. ఓకే. జయగుదత్త మేడం, చింతామస్తు అంటే చింతించవద్దు, పర్వాలేదు అని చెప్పడం. ఓకే. సమ్యతాం, సమ్యక్. క్షమ్యతాం అంటే క్షమించమని అడగడం అండి. క్షమ్యతాం. ఓకే, క్షమ్యతాం. ఓకే. సమ్యక్ అంటే ఏంటి మ్యామ్? సమ్యక్ అంటే బాగుంది అని. సమ్యక్, సమీచీనం, అద్భుతం, శోభనం, ఉత్తమం, ఇవన్నీ ఒకే మీనింగ్ ఉన్న వర్డ్స్ అండి, సినోనిమ్స్. అన్నిటికీ అర్థం ఒకటే, చాలా బాగుంది అని. సమ్యక్ కృతం కూడా ఉందా మేడం దాంట్లో, ఇందాక చెప్పారు? సమ్యక్ కృతం అంటే సంస్కృతం అండి. సమ్యక్ కృతం,
సంస్కృతం యొక్క మీనింగ్ ఏంటి అంటే సమ్యక్ కృతం అంటే చాలా బాగా చేయబడినది అని అర్థం అన్నమాట. అస్తు మేడం, అస్తు మహోదయ. అస్తు అంటే సమ్యక్ అస్తి అంటే బాగుంది అని అర్థం. సమ్యక్ అస్తి ఏం చెప్పాలండి? చాలా బాగుంది అన్నదానికి సమీచీనం సమ్యుక్ అస్తి. సమ్యుక్ కాదు, సమ్యక్. ఓకే. సమీచీనం సమ్యక్. అస్థి అంటే ఉంది అని అర్థం కాబట్టి అక్కడ అస్థి బాగుంది అంటాం కదా. సమ్యక్ అంటే బాగుగా ఉంది, బాగుగా అని అర్థము. అస్థి అంటే ఉంది అని. సమ్యక్ అస్థి చాలా బాగుంది అంటాం అన్నమాట. లేకపోతే అద్భుతం, ఉత్తమం. ఉత్తమం చెప్పారు కదండి, ఉత్తమం అస్మి అని కూడా అనొచ్చా అండి? ఉత్తమం అంటే చాలు. ఇది బాగుందా? ఉత్తమం బాగుంది అంతే. ఓకే. ఉత్తమంగా ఉంది అని కూడా చెప్పచ్చండి, తప్పేం కాదు. బట్ ఉత్తమం అన్నా సరిపోతుంది. మేడం సమీచీనం సమీచీనం ఏది కరెక్ట్ అంటారు? సమీచీనం విడివిడి అక్షరాలండి, ఒత్తులు ఏమీ లేవు. సమీచీనం. థ్యాంక్ యూ. ఓకే అండి. అందరూ లాస్ట్ వీక్ నోట్స్ రాసుకున్నారా అండి? రాసుకున్నాం మ్యామ్, రాసాం మ్యామ్. సరే సరే సరే, ఓకే అండి. కొత్త వాళ్ళమే రాసుకోలేదండి, ఇప్పుడు రాసుకుంటున్నాను. అలాగేనండి. వీడియోలు ఆల్రెడీ గ్రూప్ లో పెట్టామండి, అవి చూసి రాసుకోండి సార్. లలిత గారు ఏంటండి? సమీచీనం అంటే ఏంటి మ్యామ్? చాలా బాగుంది అని చెప్పడం అండి. ఓకే మ్యామ్. సమీచీనం సమ్యక్ అస్తి అద్భుతం ఉత్తమం వీటన్నిటికీ ఒకటే మీనింగ్. శోభనం ఇవన్నీ బాగున్నాయి అని చెప్పడానికి వాడతాం. ఇప్పుడు మీరు ఎవరైనా చక్కగా మేము అడిగిన ప్రశ్నలకి మంచిగా చెప్పారనుకోండి, వీటిలో ఏదైనా అనొచ్చు మేము. సమీచీనం, సమ్యక్ అస్తి, అద్భుతం, ఉత్తమం, శోభనం అని. అంటే మిమ్మల్ని యువర్ లైకింగ్ అని అదనమాట, మిమ్మల్ని పొగట్టం మేము. చాలా బాగుందండి, బాగుందని చెప్తాం. ఆడు నేను నంబర్స్ పిలుస్తానండి. ఈ గ్రూప్ లో రిజిస్టర్ అయిన వాళ్ళందరూ నంబర్స్ చూసుకున్నారా? రోల్ నంబర్స్. నేను నంబర్స్ పిలుస్తానండి, మీరు అన్మ్యూట్ అయ్యి మమ నామ అని మీ పేరు చెప్పేసి మ్యూట్ చేసుకోండి. ఓకేనా? ఎంత ఫాస్ట్ గా చెప్తే అంత మందిని కవర్ చేద్దాం. అటెండెన్స్ ఇలాగే తీసేసుకుంటాను నేను. ఓకే. నంబర్ 4. మమ నామ మురళీ పద్మ. సమీచీనం. మమ నామ మురళీ పద్మ. ఉత్తమం. దీర్ఘం చెప్పాను. మమ నామ మురళీ పద్మ. నంబర్ 6. మమ నామ సత్యనారాయణః. ఉత్తమం. ఆర్తి. కొంచెం ఫాస్ట్ గా అన్మ్యూట్ అవ్వండి. అరుణ. మమ నామ అరుణ. ఓకే. నంబర్ 14. మమ నామ స్వప్న. 15. 16. 17. 18. 23. 24. ఉత్తమం. ఉత్తమం. సుజాత గారు 25. 26. మమ నామ అని చెప్పాలండి. మమ నామ చక్కగా చెప్పండి. మమ నామ చంద్రాణి. ఉత్తమం. 28. 28. ఛాయ గారు. ఓకే. 32. నమస్కారः.
మమ నామ శ్రీనివాసమూర్తి. ఉత్తమం. దీపక్. నమస్కారः, మమ నామ దీపకः. ఉత్తమం మేడం, ఉత్తమం. ఉత్తమం. 36 నేను కన్ఫ్యూజ్. 36 37 ప్రణామ మహోదయే, మమ నామ ధర్మవల్లి. ప్రణామః విసర్గలు చెప్పాలండి. ప్రణామః మహోదయే, మమ నామ ధర్మవల్లి. వెరీ గుడ్, ఉత్తమం. 37 38 ప్రణామః, మమ నామ దివ్యా. ఉత్తమం. ఓకే, ఉత్తమం. 40 49 51 ప్రణామ మహోదయే. ప్రణామః అండి. పేరు చెప్పండి. తవ నామ కిం? లక్ష్మి గారు లీవ్ అయిపోయారా? ఓకే. 51 మళ్ళీ చెప్పాలి. ప్రణామః మహోదయే, మమ నామ గోవిందలూరి లక్ష్మి. ఉత్తమం. 52 ప్రణామః మహోదయే, మమ నామ లక్ష్మి. సమీచీనం. సార్ కి కూడా ప్రణామం చెప్పండి మధ్య మధ్యలో అలవాటు అవ్వడానికి. ఓకేనా? 53 నమస్కారః మహోదయ, మమ నామ లక్ష్మి. ఉత్తమం, ఉత్తమం. 53 నమస్కార మహోదయే, మమ నామ నమస్కారః. నమస్కారః, మమ నామ లతా మహోదయ కుమారి. అనాలి. నమస్కారః మహోదయే, మమ నామ లతా కుమారి. తవ నామ కిం? మమ నామ రజనీ. ఉత్తమం, ఉత్తమం. నెక్స్ట్ 56 57 63 64 66 67 మహోదయే, ఒక్కసారండి, ఇద్దరిది ఓవర్లాప్ అవుతోంది. నంబర్ చెప్పండి ఇప్పుడు చెప్పిన వాళ్ళు. మేడం 64 అండి. 64 అండి, కనకదుర్గ జొన్నల గడ్డ. ఓకే. మహోదయ. ఓకే, ఉత్తమం. దుర్గా గారు మీరు మ్యూట్ అయిపోండి. ఇంకొకళ్ళు ఎవరో మాట్లాడుతున్నారు, వాళ్ళ నంబర్ చెప్పండి ప్లీజ్. జ్యోతి మ్యామ్ 67. 67 ఓకే. ప్రణామః నామ మహోదయ, కిం? ప్రణామః మహోదయే, మమ నామ జ్యోతి. అద్భుతం. నెక్స్ట్ 69 70 మమ నామ జ్యోతి. 66 అండి. అవునండి, 66 మేడం. ఓకే అండి, సమీచీనం. కిం? మమ నామ రజనీ. భవత్యాహ అన్నారా? సార్ అడిగారా? భవత్యాహ నామ కిం? ఉత్తమం. మమ నామ రజనీ. 69 70 71 నంబర్ కూడా చెప్పేయండి. నేను ఒకేసారి చాలా పిలుస్తున్నాను కదా. మై నంబర్ ఇస్ 71 మ్యామ్. నమస్కార మహోదయ, నమస్కార మహోదయే, మమ నామ అనురాధ. ఉత్తమం. నమస్కారః విసర్గలు చెప్తున్నారండి. చెప్తున్నాను మ్యామ్, నమస్కార అన్నాను మ్యామ్. ఓకే ఓకే. నెక్స్ట్ 73 75 మహోదయే, మమ నామ స్వప్న. 73 మేడం రోల్ నెంబర్. ఓకే ఓకే, సమీచీనం. 75 నమస్కారః మహోదయే, మమ నామ అంజని. ఉత్తమం. పేరు అడగండి సార్ది. 75 పేరు అడగండి మీరు సార్. భవతః నామ కిం?
మమ నామ శర్మః. ఉత్తమం అండి, భవత్యాః ఉత్తమం. నామ కిం? మమ నామ రజనీ. వెరీ గుడ్. 80. Uh, 82. నమస్కారः మహోదయే, మమ నామ స్వాతి. ఓకే, ప్రణామః కూడా వాడండి. 83. 82 ప్రణామః మహోదయే, మమ నామ నిరంజని. 82 అమిది. అవునండి. 82 స్వప్న నిరంజని ఇద్దరికి వచ్చింది. ఓకే అండి, మీరు ఇదే బ్యాచ్ కదా ఇద్దరు? అవును అవును. ఓకే అండి, నేను సార్ కి చెప్పి అది అడ్జస్ట్ చెప్పి 195 అండి మేడం. నేను పిలుస్తానండి, నేను పిలుస్తాను. రాకపోతే అటెండెన్స్ ఒక్కటే తీసుకుంటాను లాస్ట్ కి. ఓకేనా, ఒక 10 minutes టైం ఇవ్వండి. 83, 84, 85, సారీ 89. 84 అమ్మా, 84. చెప్పండి. ప్రణామః మహోదయ, మమ నామ మాధవి, భవతః నామ కిం? సార్ మమ నామ సీతారామాంజనేయ శర్మః. థ్యాంక్ యూ అండి. ప్రణామః మహోదయే, మమ నామ లక్ష్మీ ప్రసన్నా. ఉత్తమం. 92, 93, 97. మమ నామ మైథిలి. నమస్కారः మహోదయే, మమ నామ మైథిలి. ఉత్తమం. 99, 100, 101. మ్యామ్ 93 మ్యామ్. 93 చెప్పండి. ప్రణమామః మహోదయే, మమ ప్రణామః. మూడే అక్షరాలు. ప్రణామః. సరే సార్. ప్రణామః మహోదయే, మమ నామ లక్ష్మీ, భవతః నామ కిం? మమ నామ రజనీ. సారీ. మమ నామ శర్మః. ఓకే మేడం కూడా అడగండి, భవత్యాః నామ అని అడగండి. భవత్యాః నామ కిం అని అడగండి. రిపీట్ చేయండి మేడం. మమ నన్ను నామ అడగండి మీరు. లక్ష్మీ, భవత్యాః నన్ను అడగండి. నామ కిం? మమ నామ రజనీ. ఉత్తమం, ఉత్తమం. ఓకే అండి. 99 మీ నంబరు. లక్ష్మి 93 అండి. $99, 100, 101, 103, 104, 105. 101 మేడం. ఓకే, 104. ఓకే. ప్రణామః మహోదయే, మమ నామ రమణి, భవతః నామ కిం? భవత్యాః నామ కిం? మమ నామ శర్మః. మమ నామ రజనీ. మధ్యలో ఎవరైనా ఉన్నారా? 101 మేడం. చెప్పండి. మమ నామః దాశరథి శర్మః. నామః ఉండదండి. భవతః నామ కిం? మమ నామ రజనీ. నామః చెప్పకూడదండి శర్మ గారు. ఓకే మేడం. మళ్ళీ చెప్పండి. మమ నామ దాశరథి శర్మః. ప్రణామః మహోదయే, భవత్యాః నామ కిం? మమ నామ రజనీ. నమస్కారः మహోదయ. నమస్కారः మహోదయ, భవతః నామ కిం? మమ నామ సీతారామాంజనేయ శర్మః. శర్మ గారు, దాశరథి శర్మ గారు, భవత్యాః అనాలి. తాకి యావత్తు కూడా ఉంది, దీర్ఘం కూడా ఉందండి. ఓకే. నెక్స్ట్ 103 అబ్సెంటా? 103. ఓకే. నమస్కారः మహోదయ, మమ నామ వంశీ. నమస్కారం. దీర్ఘం చెప్పండి అమ్మ. వంశీ అని చెప్పండి, దీర్ఘం. నమస్కారः మహోదయ. నమస్కారः మహోదయ. ప్రణామః మహోదయే. ప్రణామః మహోదయే. ప్రణామః మహోదయే.
మమ నామ వంశీ. ఉత్తమం. కరెక్ట్ చెప్పానండి. ఓకే, ధన్యవాద. చెప్పారు. గుడ్ మార్నింగ్ చెప్పండి. శుభోదయం. శుభోదయం కాదండి, ఉట్టి శుభోదయం అండి. మీరు శుభోదయం అని ఎందుకు రాసుకున్నారో తెలీదు. శుభోదయం అంతే. ఓకే. 105. మీరు చెప్పండి అంటున్నారు కదండి, దాన్ని సాంస్క్రిట్ లో ఏమంటారు మాకు చెప్పండి. అది ఇప్పుడే వద్దండి, వచ్చినప్పుడు చెప్తాము. ఓకే అది మేడం. దానికి చాలా స్టోరీ ఉంటుందండి, అందుకని అది ఇప్పుడు చెప్పకూడదు. ఓకేనా? ధన్యవాద. ఓకే, ఉత్తమం. 105, 106, 107, 108, 110, 110. 110 అండి. 107 మేడం. ఒక్క నిమిషం. 107 చెప్పండి. మమ నామ ప్రణామః మహోదయే మమ నామ గీత. ఓకే, అడగండి. నమస్కారః మహోదయే. సార్ అడుగుతున్నాను. అడగండి. భవతః నామ కిం? మమ నామ శర్మః. ఉత్తమం. థ్యాంక్ యూ మ్యామ్. 110 అండి. 110. థ్యాంక్ యూ కి ధన్యవాదः. ఓకే 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 మ్యామ్, థ్యాంక్ యూ, ధన్యవాదः. ఉత్తమం. చెప్పండి. 110. ప్రణామః మహోదయ మమ నామ సువర్ణ. తవ నామ కిం? మమ నామ శర్మః. ఓకే. భవత్యాః నామ కిం? భవతః నామ కిం? ఉత్తమం. మమ నామ రజని. నెక్స్ట్ 112. 105 నుంచి 110 లోపల ఇంకెవరైనా ఉన్నారా? 105, 106, 108, 109, సారీ 110 తీసుకున్నాను. 112, 13, 14, 15. 13 మేడం. 13. ప్రణామః మహోదయే. ప్రణామః విసర్గలు పూర్తిగా పలకండి. ఓకే మేడం. ప్రణామః మహోదయే. ప్రణామః మహోదయ. మమ నామ చెప్పండి. ప్రణామః పూర్తిగా పలకండి. ప్రణామః మహోదయే. ప్రణామః మహోదయ. మమ నామ వాణి. భవతః నామ కిం? మమ నామ శర్మః. భవత్యాః నామ కిం? మమ నామ రజని. బహు ఉత్తమం మేడం, బహు ఉత్తమం. ధన్యవాదः. క్షమ్యతాం. క్షమ్యతాం. మీరేమంటారు క్షమ్యతాం అంటే? క్షమ్యతాం అంటే సారీ అని. రెస్పాండ్ ఏమవుతారు? ఇట్స్ ఓకే అంటారు కదా. మరి మామూలుగా అయితే మనం ఇంగ్లీష్ లోనూ అలా మాట్లాడుకున్నప్పుడు సంస్కృతంలో ఏమంటారు? అస్తు మహోదయే. అస్తు మహోదయే. చింతామా అస్తు. చింత వద్దు, చింత పడకండి అని చెప్పాలి కదా. చింతామాస్తు. 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 కరెక్ట్. ధన్యవాదः మేడం. 114, 115, 117, 119, 120. 120. ప్రణామః మహోదయే మమ నామ నీలికరుణ. సారీ, 120 ఏ బ్యాచ్ అండి మీరు? 1, 2, 3? 2 కదా. 2. ఇక్కడ పద్మ ఉంది. 120. 121 పద్మా గుణం. 120 పద్మ ఏ అని ఉంది. 121 పద్మ గున్నం. 120 ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారండి? పేరు చెప్పండి. మమ నామ నీలికరుణ. నీలికరుణ. ఓకే ఓకే. మీరు బ్యాచ్ 2ఏనా ఖచ్చితంగా?
బ్యాచ్ చూడలేదు. నేను అదే సెకండ్ అందుకే అనుకున్నా. గురువారం 4 o'clock అని పెట్టాను. ఓకే అండి, నేను సార్తో మాట్లాడతాను. 121. నమస్కారः మహోదయే, మమ నామ పద్మా, భవత్యాః నామ కిం? మమ నామ రజనీ. ధన్యవాదः. భవత్యాః నామ కిం? మమ నామ పద్మా. ఉత్తమం. ధన్యవాదः. 120 వాదః విసర్గలు. ఓకే. 124, 126, 127, 128. 124 లతా మేడం. 124 అండి. హరే కృష్ణ. ఒకసారి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళండి. 124 చెప్పండి, మీ పేరు చెప్పండి. లతా పార్నంది. లత పి లత అండి. ఓకే. నమస్కారः మహోదయ, భవతః నామ కిం? మమ నామ లత మహోదయ అంటే సార్ చెప్తున్నానండి ముందు. భవతః నామ కిం? మమ నామ శర్మః. మమ నామ లత, భవత్యాః నామ కిం? మమ నామ రజనీ. ధన్యవాదాలు. ఉత్తమం అండి, సమ్యక్ అస్తి. 126. ప్రణామః మహోదయ, మమ నామ పూర్ణ. నమస్కారः మహోదయే. నమస్కారः మహోదయ, మమ నామ పూర్ణ. భవతః నామ కిం మహోదయ? మహోదయే. భవతః నామ కిం? మమ నామ శర్మః. భవత్యాః నామ కిం? మమ నామ రజనీ. ఇప్పుడు ఇంకా టైం అవుతుందండి, నేను అటెండెన్స్ ఫాస్ట్ గా తీసేసుకుంటాను. ఆల్మోస్ట్ 100 నంబర్స్, 170 నంబర్స్ ఉన్నాయి. కొంచెం టైం పడుతుంది కదా. ఇప్పుడు వరకు నేను నోట్ చేసుకున్నాను ఎక్కడ దాకా చెప్పానో. నెక్స్ట్ సెక్షన్ లో మిగతా వాళ్ళతో ప్రాక్టీస్ చేపిస్తాను. 127, 128, 131. మేడం రజనీ మహోదయ, క్షమ్యతాం మేడం. చిత్తామాస్తు సార్. లీవింగ్. రైట్ సార్, గాట్ ఇట్. ఓకే, నేను అటెండెన్స్ తీసుకొని నంబర్స్ చెప్పేస్తాను. ప్లీజ్. ఓకే అండి. ఓకే, ఇప్పుడు రోషిని గారు ఒక్క నిమిషం అండి. ఇప్పుడు ఓన్లీ ఏమండి 127. 127 నేను 117 అండి. 117. ఓకే, ఒక్కసారి వినండి నేను చెప్పే ఇన్స్ట్రక్షన్స్. ఇప్పుడు ఓన్లీ నేను నంబర్ పిలుస్తాను, మీరు ఉంటే ప్రెసెంట్ అనో హరి ఓం అనో చెప్పండి. నెక్స్ట్ టైం నుంచి మీరు ప్రాక్టీస్ చేద్దురు కానీ, ఓకేనా? నెక్స్ట్ వీక్ మీకు ప్రాక్టీస్ కి ఛాన్స్ వస్తుంది. పైన 126 వరకు వాళ్ళకి రాదు. ఓకే, 131, 133, 131, 128 తీసుకున్నానండి. 131, 130, 127 శ్రీ విద్య. 117 తీసుకున్నారా మేడం? 127 కూడా క్లాష్ ఉంది. 127 సుధారాణి మేడం. సుధారాణి గారు, మీరు ఏ బ్యాచ్ అండి సుధారాణి గారు? నంబర్ 2 అండి, బ్యాచ్ నంబర్. ఓకే, ఇంకొకళ్ళు మాట్లాడుతున్నారు, మీరు మ్యూట్ అయిపోండి. 127 ఇంకొకళ్ళకి ఎవరికి అలాట్ అయింది? శ్రీ విద్య. రమ్య అండి. శ్రీ విద్య. రమ్య గారు ఏ బ్యాచ్ మీరు? ఈ బ్యాచ్ అండి 117 అండి. 117. ఓకే, 127 చెప్తున్నాను నేను. 117 మీకు అటెండెన్స్ మార్క్ చేశానండి. ఓకేనా? ఓకే మ్యామ్. 127 సుధారాణి గారు, శ్రీ విద్య గారు. శ్రీ విద్య గారు మీ సర్నేమ్? ఉయ్యూరు అండి. ఉయ్యూరు. ఓకే అండి, మీరు కూడా బ్యాచ్ 2 కదా? ఎస్ మ్యామ్. ఓకే, 131, 133, 136, 138 ఎవరైనా ఉన్నారా? 136 రాదా అండి? అంటే నేను ఫస్ట్ బ్యాచ్ లో ఉండేదాన్ని, సార్ చేతి ఇందులోకి మార్పించుకున్నాను మ్యామ్. ఓకే అండి, మీది ఒకటే నంబర్ ఉంది. ఇద్దరికి ఒకటే నంబర్ అలాట్ అయితేనే ప్రాబ్లం. ఓకే మ్యామ్. మేడం నేను ఎక్స్క్యూజ్ మీ మేడం, నేను నా పేరు కుసుమ అండి. నేను ఫస్ట్ బ్యాచ్ లో ఉన్నాను. ఈ బ్యాచ్ కి షిఫ్ట్ చేయమని ఇవాళ రిక్వెస్ట్ పెట్టాను. ఒకవేళ వచ్చిందో లేదో కూడా నాకు తెలియదు. నంబర్ ఉందా? నంబర్ తెలియదండి నాకు. నా పేరు కుసుమ బులుసు. మీరు గ్రూప్ లో మెసేజ్ పెట్టారు కదా, సార్ అలాట్ చేస్తారండి.
మీకు మార్క్ చేస్తాను అటెండెన్స్ నంబర్ రాసుకున్నాను. ఓకే మేడం, ఓ థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. నేను 138 మేడం గారు చెప్పండి. నాది 217 మ్యామ్. 127 కాదు. సారీ. ఎవరు? శ్రీవాణి గారా? శ్రీ విద్య మ్యామ్ వియూరు. శ్రీ విద్య గారు. ఓకే అండి. నెక్స్ట్ 136 అయిపోయింది. 138, 143, 146, 149 అందరు మ్యూట్ లోకి వెళ్ళిపోండి. మేడం 146 మేడం. నాది 149 హరి ఓం. 146 మేడం. 146, 149. రమాదేవి. ఓకే ఓకే, మ్యూట్ అయిపోండి. 146 రాజలక్ష్మి మేడం. మ్యూట్ అయిపోండి ప్లీజ్. అలా మధ్యలో మ్యూట్ అయిపోయి వెనకాల బ్యాక్గ్రౌండ్ లో అంత నాయిస్ వస్తే కష్టం కదండి. నాయిస్ కాదు, బేసిక్ గా చదువుతున్నారు, అప్రిషియేట్ దట్. కానీ అంత సౌండ్ వెనకాల నుంచి వినిపిస్తూ ఉంటే మనకి క్లాస్ కి డిస్టర్బెన్స్ అవుతుంది మీరు అన్మ్యూట్ అయితే. 140 ఎవ్వరూ అన్మ్యూట్ అవ్వద్దు. ఎవరి నంబర్ పిలిస్తే వాళ్ళే అన్మ్యూట్ అయ్యి ప్రెసెంట్ హరి ఓం అనో లేకపోతే నమస్తే అనో ఏదో ఒకటి చెప్పి వెంటనే మ్యూట్ అయిపోండి ప్లీజ్. అటెండెన్స్ తీసుకోవడం కూడా చాలా టీడియస్ గా ఉంది. 170 మెంబర్స్ ఉన్నారు. మీరు అర్థం చేసుకుని కోఆపరేట్ చేయాలి ప్లీజ్. ఓకేనా? నెక్స్ట్ 153, 154, 155, 156, 165. మేడం 155 ఆర్ హేమవాణి. ఓకే. 156, 165, 156 మేడం. 156 రోజా గారు. Yes మేడం. 165, 166, 167, 168, 168 మేడం. ఓకే ఓకే ఓకే. 166. సచివాణి మేక. ఓకే ఓకే. 167, 167 మ్యామ్. 167 ఓకే. 168 మేడం. ఓకే. హేమలత గారు. 169, 172, 73, 76, 176 మళ్ళీ 76 అంటే కన్ఫ్యూజ్ అవుతారేమో. మేడం 169, 176 మేడం నాది. 176 ఓకే. 173 మురళీధర్ అండి. ఓకే అండి. 172 రాజేశ్వరి ఘంటసాల. ఓకే. 173 లేరు కదా. 178, 179, 180, 181. 178 మ్యామ్. 178 శ్రీరామలక్ష్మి. ఓకే. 180, 181, 182, 182 ఇందాకే చెప్పారు. 165 సారిక అండి. 165 ఓకే. కొంచెం అలర్ట్ గా ఉండి అటెండెన్స్ వెంటనే చెప్పండి. ఎందుకంటే చూడండి ఎంత పెద్ద లిస్ట్ ఉందో, కష్టం అవుతుంది లేకపోతే మీకే అటెండెన్స్ మిస్ అవుతుంది. ఓకే. 149 పెట్టారా అండి? అక్కడ డిస్టర్బెన్స్ అయింది కదా, అందుకే అడుగుతున్నా. రామాదేవి గారు పెట్టానండి. నో డోంట్ వరీ. 179 to 189 ఎవరైనా ఉన్నారా? 185 సునీత మ్యామ్. 185 సునీత గారు. ఓకే. 187, 189, 190. హరి ఓం అండి. టీ సుధారాణి అండి. టీ సుధారాణి. 190 నంబర్ తెలుసా మీకు? 190 అండి. కొప్పాక రమాదేవి గారు ఉన్నారా? అండి. మీ నంబర్ ఎంత? 149. రెండు ఉన్నాయండి. ఇద్దరు సేమేనా? ఒకటి రమాదేవి కొప్పాక, ఒకటి కొప్పాక రమాదేవి ఉన్నారు. రెండు ఒకటేనండి. 165 ఒకటేనండి రెండును. ఓకే ఓకే. నెక్స్ట్ 197. జయగురుదత్త అండి. జయగురుదత్త. గౌరీ కుమారి అండి. 197. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. జయగురుదత్త. 198, 199, 200. 200 ఉమా అండి. 200 ఉమా గారు. హరి ఓం. ఉమా దుర్గరాజు మ్యామ్. ఉమా దుగ్గరాజు. ఓకే అండి. 200 to 208 ఎవరన్నా ఉన్నారా? 202 మేడం.
హరి ఓం మేడం, మాధవిలత. ఓకే అండి, హరి ఓం. ప్రణామ. నెక్స్ట్ 210 లోపల ఎవరైనా ఉన్నారా? 203 అండి, ఉషా. ఉషా గారు. ఓకే అండి. 201 to 210 ఎవరైనా ఉన్నారా అండి? ఒకటి అడిగినా అండి, అంటే ఇంత ఓన్లీ అటెండెన్స్ తీసుకోవటానికి టైం అంతా సరిపోతుంది కదండి, అటెండెన్స్ తీసుకోవటం అవసరమా అండి? అంటే మీరు ఇప్పుడు ఎలాగవుతుందంటేనండి, వచ్చిన వాళ్ళు మళ్ళీ చెప్పిన వాళ్ళే చెప్తారు. వాళ్ళు ఆల్రెడీ చెప్పారో లేదో మనకి డౌట్ వస్తుంది. ఎవరొచ్చారో రాలేదో తెలీదు. చాలా సార్లు మధ్యలో డుమ్మాలు కొట్టేసి లాస్ట్‌కి వచ్చి మొత్తం మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పమంటే కష్టమవుతుంది కదా! చూద్దాం. ఒక 2 వీక్స్ కొంచెం స్లోగానే నేర్చుకుంటాం కదా! మీరు అటెండెన్స్ తీసుకుంటున్నాం మేము. మీ నంబర్ అయిపోయిన వాళ్ళు మీలో మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఒక 5-10 మినిట్స్. ఓకేనా? నాకు అర్థమైంది. నాకు అలాగే అనిపించింది. కదండి, ఇంకా క్లాస్ లేదు కదా? ఉందండి. ఉంది. 5 మినిట్స్ లో నంబర్స్ చెప్దాం. నంబర్స్ చెప్పుకుందాం. ఇంకొక 50 ఉన్నాయేమో నంబర్స్. నేను ఫాస్ట్ గా చదివేస్తాను. తర్వాత నంబర్స్ చెప్తాను 1 to 10. తర్వాత లీవ్ అయిపోదాం. ఓకేనా? 210 to 230 ఎవరైనా ఉన్నారా? 212 మేడం. ఓకే. 214 మ్యామ్. 214 హరి ఓం మహోదయే. హరి ఓం అండి. విజయ గారు. విజయ పి. అవునండి, అవును. ఓకే. ఇంకా ఎవరైనా ఉన్నారా? 17 మ్యామ్. 217. ఓకే. 235 మ్యామ్. 230 లోపల చెప్పండి. 228 నాది మ్యామ్. ప్రత్యూష. ఓకే అండి. ఆల్ రైట్. 35 మ్యామ్. నేను పిలుస్తానండి. 35 235 లేదు ఇక్కడ. మీ పేరండి? గజలక్ష్మి. ఓకే. ఏ బ్యాచ్ అండి? బ్యాచ్ చూడలే మ్యామ్, నేను సెకండ్ దీంట్లో పెట్టాను. ఒకసారి వెరిఫై చేసుకోరా? లిస్టులు పెట్టారు సార్. 132 to 120 సారీ 255 చెప్పండి. ఎవరైనా ఉన్నారా? 244 నేనున్నానమ్మా. 232 ఒకసారి ఆదిలక్ష్మి. ఓకే. 232 ఉన్నారా? 232 234 మాధురి గారు ఉన్నారు. 241 నమస్తే అండి. సౌజన్య మేడం. హరి ఓం మేడం. హరి ఓం అండి. 249 హరి ఓం అమ్మా. 244 ఆదిలక్ష్మిని ఉన్నానమ్మా. మార్క్ చేశానండి. 249 244 మార్క్ చేశారమ్మా. చేశానండి. 255 256 258 259 ప్రణామః మహోదయే. కరుణ 256. ఓకే. 258 259 260 61 65 స్వాగతః మహోదయే. ప్రణామః మహోదయే. ప్రణామః మహోదయే. 260 మ్యామ్. 260. ఓకే. మ్యామ్ స్వాగతః చెప్పచ్చా? అంటే ఇప్పుడు మీరు నన్ను క్లాస్ కి స్వాగతం చేయట్లేదు కదండి. అది అప్రోప్రియేట్ కాదు. కానీ మీ ఇంట్లోకి ఎవరైనా వచ్చినప్పుడైనా యూజ్ చేస్తున్నారు. సారీ ఏంటండి? వర్డ్స్ యూజ్ చేస్తున్నాను మ్యామ్, అది చెప్తున్నాను. స్వాగత అని చూసుకుంటున్నారు. ఓకే. అర్థమైంది. స్వాగత అనొచ్చండి. 261 మహోదయ. కవిత. 261. ఓకే. నెక్స్ట్ 265 మహోదయ. ఓకే. మాధురి. నెక్స్ట్ 266 270 వరకు ఎవరైనా మధ్యలో ఉన్నారా? ప్రణామ మహోదయ. 270 అండి. నాకు వేరే వాళ్ళది కూడా రజనీ శర్మ అన్న వాళ్ళది కూడా రద్దు అయిందండి. 270. ఏ బ్యాచ్ అండి? నేను సెకండ్ బ్యాచ్ అండి. 4 PM. ఓకే. సుధారాణి గారు. వేరే వాళ్ళు కూడా ఓకే. ప్రణామ అండి. 268 నా నంబర్ 269 మేడం. 269. ఓకే. 268 269 70 ముగ్గురికి అటెండెన్స్ ఇచ్చేసానండి. 270 అంతే. అర్థమైందండి. 272 271 272 73 75 76 ఎవరైనా ఉన్నారా?
270 to 280. ప్రణామः మహోదయే. 65 మేడం. ఓకే. మాధురి గారు ఇచ్చాను. 276. మహోదయే. ప్రణామః. మ్యామ్ నేను ఈ రోజే జాయిన్ అయ్యాను మ్యామ్. నాకు రోల్ నెంబర్ లేదు మ్యామ్. ఓకే. మీ పేరండి? సారీ మ్యామ్ సునీతా స్వామి. మీది ఐడి వేరే చూపిస్తోంది. లింక్ ద్వారా జాయిన్ అయ్యాను మ్యామ్ వాట్సాప్ లో. అవును, కానీ ఇక్కడ మీ డిస్ప్లే మా పాప సునీతా మా పాప ఐడితో జాయిన్ అయ్యాను మ్యామ్. ఓకే అండి. ఓకే, మీకు నంబర్ నేను సార్ దగ్గర తీసుకుంటాను. ఓకే. జయగురత్త మేడం. జై గురుదత్త అండి. నమస్కారం. పద్మావతి పద్దిశెట్టి మేడం. నంబర్ ఇవాళ చెప్పండి. జాయిన్ అయ్యాను మేడం. ఈరోజు జాయిన్ ఓకే. అయ్యాను. రోల్ నెంబర్ ఒకసారి గ్రూప్ లో మెసేజ్ పెట్టరా? నమస్కారం. సారీ అండి. పార్వతి ఏ అండి. నంబర్ చెప్పండి. 41 మేడం. ఎవరండి 41? ఒకసారి అందరు మ్యూట్ అయిపోండి ప్లీజ్. ప్లీజ్ అందరు మ్యూట్ అవ్వాలి. దయచేసి అందరు మ్యూట్ అయిపోండి. ఇప్పుడు ఒక్కళ్ళు అన్మ్యూట్ అవ్వండి. పార్వతి గారు మీ నంబర్ ఎంత? 285. నమస్కార 285. ఒక్క నిమిషం. ఓకే, పార్వతి గారు. ఓకే. భాగ్యలక్ష్మి 278 అమ్మా. 278 అండి. ఇలా మళ్ళీ 41. పద్మావతి గారు ఇప్పుడు వస్తే ఎలాగండి? ఆల్రెడీ ముందరే వేరే క్లాస్ ఉండి బయటకు వచ్చాను. అలా ఒకేసారి రెండు క్లాసులు అటెండ్ అవుతే మీరు ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయగలుగుతారండి? ఇవాళ ఒక్కసారి మేడం, రేపు నెక్స్ట్ వీక్ నుంచి. ఓకే. 280 నుంచి 290 లోపు ఎవరన్నా ఉన్నారా? 286 అండి. కోవిల్ రాధా. 278 వేసానండి. కాదు, 1 by 1 ఓపెన్ చేయండి. 280 282 అండి. హరివం. ఓకే. 290 అనురాధ అండి. ఓకే. అనురాధ రాళ్ళబండి. 288 286 వేశారండి. 286 వేసానండి. రాధా. హరివం అండి. మ్యామ్ 288 హరివం. ప్రతిమ. ఎస్. నెక్స్ట్ 291 292 శశికళ. ప్రణామః అండి. 291 మహోదయ 291. బుక్ తెచ్చుకోవాలంటే ఎట్లా అండి? ఇప్పుడే బుక్ అవుతుంది కదండి, కొన్నాళ్ళు ఆగచ్చు. ప్రణామః అండి. ప్రణామః. ఒకసారి మ్యూట్ అయిపోండి. సునీత గారు. ఓకే. 292 93 94 96 98 99. మేడం. ప్రణామః 296 మహోదయ. మేడం. మహోదయే. మేడం. చెప్పండి. సునీత పేరుతో చాలా మంది ఉన్నారు, కొంచెం సర్నేమ్ చూసుకోరా? అలాగేనండి. అలాగేనండి. 291 అని చెప్పారు కదా నంబరు. నో ప్రాబ్లం. ఓకే. 298 79 అమ్మా. ఎంతండి? 179. 298 అండి. గోపాలకృష్ణ. ఓకే అండి. ఓకే గోపాలకృష్ణ గారు, మీరు అలా వెనక్కి మళ్ళా నేను అవి పిలిచి చాలాసేపు అయింది కదండి. ఇప్పుడు మళ్ళీ వస్తే ఎలా చెప్పండి? ఓకే, ఇవాళకి నేను ఇస్తాను. నెక్స్ట్ డే నుంచి క్లాస్ మొత్తం వినాలి. క్లాస్ లో పిలిచినప్పుడు పలకాలి, వద్దన్నప్పుడు పలుకుతారు, పిలిచినప్పుడు పలకపోతే కష్టం. 299 300 299. 178 నేను చెప్పాను మ్యామ్. అంటే ఇప్పుడు పిలుస్తున్నారేమో అనుకున్నాను అంతే నేను. లేదండి, 178 మీ పేరు చెప్పారు అని అంటే నేను ఆల్రెడీ అటెండెన్స్ చేస్తాను. లేకపోయినా ఇవాళ మార్క్ చేస్తాను. ఇంకా ఆ డిస్కషన్ వద్దు, ప్రొలాంగ్ చేయొద్దు. 5 అయిపోయింది కదా, తొందరగా కంప్లీట్ చేసేసి ఇది మనం నెక్స్ట్ సెక్షన్ కి వెళ్దాం. ఓకేనా? 301 288 ఆల్రెడీ చేశారా మ్యామ్? ఓకే మ్యామ్. థాంక్యూ.
ఏవండి ఇక్కడ 170 పీపుల్ ఉన్నారు. ఆ వెనక్కెళ్ళి మళ్ళీ నేను ఎక్కడ చూడనండి. పర్వాలేదు. ఏమైనా డౌట్ వస్తే నేను అడుగుతాను మిమ్మల్ని. అండ్ మీది రికార్డ్ అవుతోంది గదా! అందులో కావాలంటే వెతుక్కోవచ్చు. మీరెవ్వరు అటెండెన్స్ కోసం కంగారు పడొద్దు. 301 నుంచి 310 లోపల ఎవరన్నా ఉన్నారా? ఓకే. ఒక్క నిమిషం. 301, 302, 303, హరి ఓం 304, 305, 306, 307, 308, 306 మేడం గారు. వై కుమారి అండి. ఓకే అండి. 308, హరి ఓం మేడం. 309, 309 మేడం. 310 కూడా మేడం. 310 వందనపు వర్ధని అండి. 2 ఏంటండి? 309 రేణుక గారు ఉన్నారు. ఉన్నాను 310 అండి. అంటే ఇందాక సిగ్నల్ లేదు, అందుకని అటెండెన్స్ చెప్పమన్నా. ఓకే. 311, జై గురుదత్త మ్యామ్. 316, 317, 18, 19, 20, 23, 319 మేడం. 319 లక్ష్మీ 317 అండి. మమ నామ మాధవి లతా. లతా అనకూడదు. మాధవి లత గారు. మాధవి లతా దీర్ఘం విసర్గలు రాకూడదు. మాధవి లత. అవును. విసర్గ పుంలింగానికి రావాలమ్మా. లక్ష్మీ నవీన మేడం. హరి ఓం మేడం. లక్ష్మీ నవీన. 319. అవును మేడం. 320, 323, 24. ప్రణామ మహోదయ. విజయలక్ష్మి గారు. 320. ఓకే మ్యామ్. 324 మేడం. 324. ఓకే అండి. 320. ఓకే అండి. మార్చేసాను. 249 లలిత. ఏ గ్రూప్ అండి? సారీ ఎంత? 249. ఓకే అండి, నేను మార్క్ చేస్తాను. 249, 179, 178, 41. ఒక్క నిమిషం. 16 సుశీలా రాణి. డాక్టర్ నుండి పలకలేకపోయానండి. 326, 329. ఒక్క నిమిషం అండి, మధ్యలో 325 మ్యామ్. 327, 325, 326 మేడం. 324. ఓకే. 323, 26 మేడం. 326. 324 ప్రెసెంట్, 325 ప్రెసెంట్, 326 ప్రెసెంట్, 329 ఉన్నారా? హరి ఓం భగిని. 327 భగిని. ఏ బ్యాచ్ అండి? సెకండ్ బ్యాచ్. పొట్లూరి 327 పి పద్మావతి గారు. ఓకే. నంబరు నాకు ఇచ్చిన దాంట్లో లేదండి. నేను వెరిఫై చేసుకొని మీకు అటెండెన్స్ ఇస్తాను. ఓకేనా? ఓకే అండి. 249 లలిత గారు. ఓకే, ఫైన్ అండి. నమస్కారం. సో ఇప్పుడు సుశీలా రాణి 16 అండి. 16. 16. ఓకే మ్యామ్. 94. ధన్యవాదాలు. 94 బ్యాచ్. సెకండ్ బ్యాచ్ మ్యామ్. సెకండ్ బ్యాచ్. ప్లీజ్ అండి, అందరూ దయచేసి టైంకి పలకండి పిలిచినప్పుడు. ఓకేనా? ఆల్రెడీ చాలా టైం పట్టేస్తుంది అటెండెన్స్ కి. సో మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళి నేను అటెండెన్స్ మార్క్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది. ఓకేనా? అందరూ కొంచెం అలర్ట్ గా ఉండండి. సో ఇవాళ మనం ఏమి అంటే ఇదేనా మ్యామ్? ఈ బ్యాచ్ ఏనా? సెకండ్ బ్యాచ్. అవునండి. అవును. లేదండి, ఇప్పుడు నంబర్స్ చెప్తాను. 1 to 10 రాసుకోండి. ఓకేనా? సాంస్క్రిట్ లో ఒకటిని ఏమంటారు? 1ని ఏకం. అందరూ మ్యూట్ అయిపోండి. రిపీట్ ఏం చేయొద్దు. నేను చెప్పినప్పుడు మీరు కూడా రిపీట్ చేసుకోండి మ్యూట్ లో. ఏకం 1, ఒకటి. ద్వే 2. ఏకం ద్వే. చెప్పండి. ద్వే. మ్యూట్ లోకి వెళ్ళిపోండి ప్లీజ్. ఏత్వము వావత్తునండి. ద్వేనండి. కరెక్ట్.
కరెక్ట్. త్రీణి అణ, త్రీణి. త్రీణి 3. చత్వారి 4. చత్వారి. 4 అర్థం కాలేదు మ్యామ్. చత్వారి. మ్యామ్ ఒత్తుంటుందా మ్యామ్? కింద ఒత్తు మామూలు చా అండి. ఓకే థ్యాంక్ యూ. ఓకే నో ప్రాబ్లం. చత్వారి. పంచ. పంచ 5. షట్ 6. నేను మళ్ళీ రిపీట్ చేస్తానండి, రాసుకున్న వరకు రాసుకోండి. మళ్ళీ రిపీట్ చేసినప్పుడు ఏమన్నా తప్పులు రాసుకున్నా లేకపోతే రాసుకుంది ఏమన్నా ఉంటే మళ్ళీ రాసుకుందరు కానీ. షట్ 6. సప్త 7. సప్త. అష్ట 8. అష్ట. నవ 9. నవ 9. దశ 10. ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ షట్ సప్త అష్ట నవ దశ. ఓకేనా అండి? అంకెల్ ఏమంటారు మ్యామ్? సాంస్క్రిట్ అంకె అంకె అంటారా మ్యామ్? సంఖ్య సంఖ్య సంఖ్య. ఏంటండి సుధారాణి గారు? నెంబర్ 2 అర్థం అవ్వలేదు మేడం. ద్వేరండి. ద్వే అండి, ద్వే. ఒకటే అక్షరము, దాకి ఏత్వము, ఏత్వ దీర్ఘము, వావొత్తు. ఓకే. మీకు కుదిరితే ప్రాబ్లం లేదు అంటే మీరు నంబర్స్ ముందర పెట్టేసుకుని మీ నేమ్ ని సేవ్ చేసుకోండి. కొంచెం మాకు కూడా అర్థమవుతుంది ఎవరెవరు అన్నది. ఈ రోల్ నంబర్స్. ఓకేనా? అర్థం కాలేదు, ఇంకొకసారి. మీ పేరుని ఎడిట్ చేసి మీ నంబర్ ముందర పెట్టుకున్నారు అనుకోండి, నంబర్స్ ఆర్డర్ లో నంబర్ తెలుస్తుంది. కొంచెం అటెండెన్స్ ఈజీగా ఉంటది. అదేనండి. ఎట్లా చేయాలండి? క్లాసెస్ ఇబ్బంది అవుతుందేమో మ్యామ్. అందుకే మీకు కుదిరితే అనే చెప్పానండి. ప్రాబ్లం లేదు, పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటారు, లేకపోతే మళ్ళా వేరే ఆల్టర్నేటివ్ ఏంటో చూద్దాము. ఫస్ట్ 2-3 రోజులు ఇనీషియల్ గా కొంచెం ఇబ్బందులు ఉంటాయండి, తర్వాత స్మూత్ గా అవుతుంది. సో కొంచెం ఓపిక పట్టండి. ఓకేనా? నమస్కారం మేడం, ఈరోజు మహోదయ. క్లాస్ నేను రికార్డింగ్ మేడం. పెడతారండి? నమస్కారం మహోదయ. పెడతానండి, పెడతాము. నమస్కారం అండి. నమస్కారం మహోదయ. నేను లీవ్ అవ్వచ్చా అండి? అవ్వండి. నా నెంబర్ అయిపోయిందండి 124. కొంచెం బయటకు వెళ్ళాలండి డాక్టర్. అలాగేనండి, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం అండి. నెక్స్ట్ క్లాస్ మళ్ళీ ఎప్పుడండి మ్యామ్? నెక్స్ట్ థర్స్డే అండి. అందరూ ప్లీజ్ మ్యూట్ అయిపోండి. నెక్స్ట్ థర్స్డే ఉంటుంది 4 o'clock కి. మ్యామ్ నాది బ్యాచ్ 1 అని ఇప్పుడే చూస్తున్నాను. సో ఆ బ్యాచ్ లో అప్పుడు వీలు కాకపోతే దీంట్లో జాయిన్ అవ్వచ్చా నేను? అంటే మీరు ఇక్కడ జాయిన్ అవ్వండి, కానీ మిమ్మల్ని పిలిచి మీతో చెప్పించడం అనేది కొంచెం కష్టం అవుతుందండి. ఓకే మేడం. ఏ బ్యాచ్ లో వాళ్ళది ఆ బ్యాచ్ లో పిలిచి ఆ బ్యాచ్ లో అభ్యాసం చేయించడం కుదురుతుంది, కానీ వేరే బ్యాచ్ వాళ్ళది ఇక్కడ కొంచెం ఇబ్బంది అవుతుంది కదా, ఇంతమంది ఉన్నాం కదా, అందుకని. ఒకవేళ అది మరేం మిస్ అయితే కాదు. దీంట్లో జాయిన్ అయి వినొచ్చు, అంతే కదా? అంతే అంతే, కరెక్ట్. ఓకే థ్యాంక్ యూ. ఏ గ్రూప్ లో ఆ గ్రూప్ వీడియో కూడా పెడతారండి, అది కూడా చూసి మీరు నేర్చుకోవచ్చు. ప్రాక్టీస్ చేసుకోవాలి అన్నప్పుడు మాత్రం ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వండి, బెటర్. ఓకేనా? ఓకే. ధన్యవాద మహోదయ. పునః మిలామః. క్లాస్ అయిపోయింది కదా మ్యామ్? అయిపోయిందండి, మేడం. అయిపోయింది. మేడం చిన్న క్లారిఫికేషన్ మేడం. చెప్పండి. మహోదయే అంటే ఆడవారికి వర్తిస్తుంది మేడం, మహోదయ అంటే మగవారికా మేడం? అవునండి, అవును. థ్యాంక్ యూ మేడం. మహోదయే, క్షమ్యత మహోదయే. చెప్పండి.
ఓకే అండి. ఒక్క నిమిషం మ్యామ్. ఇంకా ఒక్క మ్యామ్ నిమిషం ఒక్క అండి. నిమిషం అందరూ మ్యూట్‌లోకి వెళ్ళండి. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? మ్యామ్ మ్యామ్ ఈ ఒక్క నిమిషం అండి. క్షమ్యత మహోదయే. క్షమ్యత మహోదయే, ఒక్క నిమిషం వినండి నేను చెప్పేది. ఏకతా మంత్రం ఎవరికన్నా వచ్చా? రాదు మేడం. వైదికా మంత్ర నేను చదువుతానండి. ఒకసారి శ్రీనివాస్ మూర్తి గారు లాస్ట్ వీక్ ఆయన అడిగారు. ఆయన చదువుతారు ఈ వీక్‌కి. అందరూ వినండి. నేను మ్యామ్ ఒక్క నిమిషం మ్యామ్. ఈ రోల్ నెంబర్ పెట్టి నేను చదవలేండి, నాకు రాదు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి. ఈ రోల్ నెంబర్ పెట్టి వాట్సాప్ లో మా పేరు ముందు పెట్టమంటారా? వాట్సాప్ చేయమంటారా? వాట్సాప్ లో ఏమవుతురు, టెలిగ్రామ్ లో ఇక్కడ మీది విజయ అని వస్తుంది, నాది రజనీ కామేష్ అని వస్తుంది. దానికి ముందర మీ నంబర్ ని పెడితే కొంచెం ఈ కన్వీనియంట్ గా ఉంటుందేమో చూద్దాము అని అనుకున్నాను. మీరు వీలైతే పెట్టుకోండి, లేకపోతే లేదు. ఓకేనా? అలాగే అలాగే మ్యామ్, ధన్యవాదాలు. గ్రూప్ లో పెట్టదా మ్యామ్? ఆల్రెడీ ఉందండి, నేను మళ్ళీ పెడతాను. ఓకేనా? సవిత గారు ఏమన్నా చెప్పాలా? మ్యామ్, మేము డైరెక్ట్ గా అటెండ్ అయిన వాళ్ళమి. కాపీ పేస్ట్ చేసుకుంటూ అటెండెన్స్ ఇస్తే గ్రూప్ లో బాగుంటదేమో మ్యామ్, ఫాస్ట్ గా అయిపోతుంది అది. చూద్దాం, నేను సార్ని ఒకసారి మాట్లాడాక మేము ఏమన్నా డిసైడ్ అయ్యాక చెప్తామండి. అప్పటిదాకా కొంచెం బేర్ చేయండి ఇలాగే. ఓకేనా? ఒక ఏదైనా సింపుల్ ఆల్టర్నేటివ్ ఉందేమో చూద్దాం. మాధవీలత, నాకు ఒక ఇప్పుడు డౌట్ క్లాస్ లో ఉందండి. చెప్పిన వాటికి ఏమన్నా డౌట్ ఉంటే అడగండి. చెప్పండి మాధవీలత గారు. అదేనండి. పుంలింగానికి విసర్గ వస్తుంది. ఆదిలక్ష్మి గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. మాధవీలత గారు మీరు చెప్పండి. పుంలింగానికి విసర్గ వస్తుంది, స్త్రీలింగానికి దీర్ఘం వస్తుంది, అంతేనండి? అంతేనండి, కరెక్ట్. భవతః అంటే ఏంటండి? భవతః అంటే మగవాళ్ళని మీ పేరేంటి అని అడగడం అండి, కొంచెం మర్యాద పూర్వకంగా. అంటే త్వం అంటే చిన్న పిల్లల్ని అంటే క్లోజ్ గా, అంటే మన ఏజ్ గ్రూప్ వాళ్ళని అలాగా త్వం అంటాము. కొంచెం పెద్దవాళ్ళని అయితే భవతః నామకిం, భవత్యాహ నామకిం అని అడుగుతాం అనమాట. విత్ రెస్పెక్ట్ అడగడం. త్వం అంటే ఏదో ఎలా అంటే ఎలా పడితే అలా అడిగినట్టు కాదండి. సాంస్క్రిట్ లాంగ్వేజ్ లో అంతా అది చాలా సౌమ్యమైన లాంగ్వేజ్ అని మనం ముందే తెలుసుకున్నాం కదా. త్వం అన్నా కూడా గౌరవంతో అడిగినట్టేనండి, అది తప్పేం కాదు. కానీ ఇంకొక వెసులుబాటు అన్నమాట. మీరు గౌరవంగా మీరు అని అంటాం కదా మనము, అలాగా నువ్వు మీరు ఎలా వాడతామో అలాగా. ఓకేనా? ఒక్కసారి మైథిలి గారు, ఆదిలక్ష్మి గారు చెప్పండి. రోల్ నంబర్ నోట్ చేసుకున్నారా? 24 చేసుకున్నానండి, చేసుకున్నాను. మీరు చెప్పారు, విన్నాను. ఓకే. మైథిలి గారు. మ్యామ్ నేను పెట్టాను చూడండి, పద్మాగుణం 1 to 1 అలా పెట్టొచ్చా? అలా అయినా పెట్టచ్చు. ఓకే. ఓకే. నమస్కార మహోదయే. ఇప్పుడు క్లాస్ నాకు సరిగ్గా వినపడలేదని అడిగాను కదండి, నాకు ఈ ఆడియో లింక్ పెడతారా కొంచెం? అలాగేనండి. క్లాస్ అయిపోయిన తర్వాత ప్రతి క్లాస్ రికార్డింగ్ గ్రూప్ లో పోస్ట్ చేస్తాం. ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో ఉంటుంది, మీరు ఆ వీడియోలు చూసి వినొచ్చండి. ఓకేనా? మహోదయ చెప్పచ్చండి. పునర్మిలామహ అంటే మళ్ళీ కలుద్దాము అని. ఒకసారి ఉండండి అందరూ. శ్రీనివాస్ మూర్తి గారు ఏకతా మంత్రం పాడతారు, అది అయిన తర్వాత లీవ్ అవుతాం. ఓకేనా? శ్రీనివాస్ మూర్తి గారు చెప్పండి. యం వైదికా మంత్ర దృశ పురాణాః ఇంద్రం యమం మాతరిస్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం. వినిపించట్లేదు మేడం, చెప్తున్నారా సార్? కొంచెం స్లోగా ఉంది, వినిపిస్తుందండి, కొంచెం ఉండండి. చెప్పండి సార్. యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి సేవా యమీశం శివ ఇత్యవోచన్. యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తర్థార్హన్నితి బౌద్ధ జైనాః సత్శ్రీ అకాలేతి చ సిద్ధ సంతః
శాస్తేతి కేచిత్ ప్రకృతి కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగతి సితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. హరి ఓం. హరి ఓం అండి. అందరికీ ధన్యవాదాలు. మళ్ళీ వారం నేను చదవచ్చండి? తప్పకుండా చదువుతుగానండి. ఎవరు మీ పేరేంటండి? చంద్రాణి గారు. ఏకతా మంత్రం చదువుతారా? చదువుతానమ్మా. అలాగేనండి. నేను చదవచ్చా మ్యామ్? అనురాధ పెడతారా మ్యామ్? ఆడియో పెడతారా మ్యామ్? ఈ ఏకతా మంత్రం పెడతానండి. సరే సరే, థ్యాంక్ యూ. ఓకే అండి. అందరికీ జై శ్రీకృష్ణ. పునర్మిలామః. ధన్యవాదः. ధన్యవాదాలు. ఒక్క నిమిషం అండి. అందరూ చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి.